జర్మనీ అంతా హిట్లర్ తెలుసు కదా. హిట్లర్ ఒక రోజు ఏం చేశాడంటే పార్లమెంట్లోకి ఒక కోడిని తీసుకొచ్చాడు. ఒక కోడిని తీసుకొచ్చేసి ఒక్కొక్క ఈక పీకడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ కోడి నొప్పితో బాధతో విలవిలలాడిపోయింది. ఆ తర్వాత ఈకలన్నీ పీకేసి హిట్లర్ ఏం చేశాడంటే కోడిని కింద దించాడు. ఆ తర్వాత తన జోబులో ఉన్నటువంటి కొన్ని గింజలను తీసి తన బూట్ల దగ్గర వేయగానే అప్పుడు ఆ కోడి ఏం చేసిందంటే ఆ ఈకలు పీకినటువంటి నొప్పిని మర్చిపోయి ఆ హిట్లర్ బూటు కాళ్ళ దగ్గరకు వచ్చేసి ప్రేమగా ఒక్కొక్క గింజను కరుచుకొని తింటుంది. అప్పుడు హిట్లర్ ఏం చెప్పాడు అంటే ప్రజాస్వామ్యంలోని ప్రజలు కూడా ఈ కోడి లాంటి వారే. ఎందుకు అంటే ఈ కోడి తన ఈకలు పీకుతున్నప్పుడు కలిగినటువంటి ఆ బాధను ఆ నొప్పిని మర్చిపోయి కొన్ని గింజల కోసం కకృతి పడి బూటు కాళ్ళ దగ్గరకు వచ్చేసి ఆ కోడి ఆ గింజల్ని తింటుంది. అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా వీరు వారిపై జరిగినటువంటి దోపిడీని వారిని ఏ విధంగా దోచుకున్నారో ఆ దోపిడీని మర్చిపోయి ఎన్నికల కంటే ముందు ఇచ్చేటటువంటి కొన్ని రూపాయల కోసం ఆ దోపిడీని కూడా మర్చిపోయారు అని హిట్లర్ చెప్పాడు. అలాంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. మాకు ఓటు వేస్తే మీ జీవితాలని మార్చేస్తామంటే ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, ఏం సాధించారు? ఓటు అడిగేటప్పుడు నిజంగా మీ అభివృద్ధి ఏంటన్నది మనం పరిశీలన మరియు ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.